రైట్. ఇక ఇది ఇట్లా ఉంటే సిరిసిల్ల నియోజకవర్గంలో బీసీల పరిస్థితి ఏంది? సిరిసిల్ల నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఎన్నికలు ఎన్నిసార్లు జరిగినాయి? ఆ ఎన్నికల్లో ఎవరు ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా గెలిచారు ఇంకా తనేది ఒకసారి చూద్దాం. సిరిసిల్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్. ఇప్పటిదాకా ఒక పద్మశాలి సోదరుడన్నా, పద్మశాలిలు కడు పేదరికంలో ఉన్నానన్నా, దరిద్రంలో ఉన్నారన్నా, ఇప్పటి వరకు ఓటర్లో పనిచేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. దానికి కారణం మీ ఓట్లే. ఈ సిరిసిల్లలో మెజారిటీ జనాభా పద్మశాలీలు కదా. మరి సిరిసిల్లలో పద్మశాలీలంతా ఒక్కతాటికి వచ్చి ఎందుకు పోటీ చేయలేకపోయారు? మీ ఎమ్మెల్యే ఉంటే మీ పరిస్థితి ఇట్లుంటుందా? సరే, ఇవ్వాలంటే ఒకటేరు. గతంలో ఈ పరిస్థితి లేకుండే. సిరిసిల్లలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,27,883. సిరిసిల్లలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,27,883 మంది ఓటర్లు అక్కడ ఉంటే, నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 64.81% బీసీ ఓటర్లే. 64.81% బీసీ ఓటర్లు అంటే 1,47,691 మంది బీసీ ఓటర్లే. అందులో పద్మశాలీలు అత్యధికం. ఇక నెంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, రెడ్డి ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే 16,997 మంది రెడ్డి ఓటర్లు ఉన్నారు అక్కడ. బీసీ ఓటర్లు ఏమో 1,47,691 ఉంటే రెడ్డి ఓటర్లు 16,997 మంది ఉన్నారు. వెలమలు అక్కడ 2,000 పైచిలకు కూడా లేరు మొత్తం కాన్స్టిట్యున్సీలో. ఇక మొత్తం ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగినాయి సిరిసిల్ల నియోజకవర్గంలో. అందులో బీసీ ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు అంటే 1952 నుంచి ఈ రోజు వరకు సిరిసిల్ల నియోజకవర్గంలో బీసీ వాడు ఎమ్మెల్యే కాలే. 1952లో జోగినపల్లి ఆనందరావు, 57లో కె నర్సయ్య ఎస్సీకి రిజర్వ్డ్ అయింది. తర్వాత 62లో జువ్వాడి నరసింహరావు, 67లో చెన్నమనేని రాజేశ్వరరావు, 72లో జువ్వాడి నరసింహరావు, 78లో చెన్నమనేని రాజేశ్వరరావు, 83లో వచ్చిడి మోహన్ రెడ్డి ఇండిపెండెంట్, 85లో చెన్నమనేని రాజేశ్వరరావు, ఆ తర్వాత 89లో ఎన్వి కృష్ణయ్య ఇండిపెండెంట్, 94లో చెన్నమనేని రాజేశ్వరరావు, ఆ తర్వాత 2004లో చెన్నమనేని రాజేశ్వరరావు. ఇక 2009 నుంచి 9, 10, 14, 18, 23 ఈ 5 ఎన్నికల్లో కేటీ రామారావు అక్కడ విజయం సాధించడం జరిగింది. సో ఇక్కడ మొన్నటి ఎలక్షన్ ఫలితాలను ఒకసారి చూస్తే 2023 అసెంబ్లీ ఎలక్షన్ ఫలితాలను చూస్తే కల్వకుంట్ల తారక రామారావుకు 89,224 ఓట్లు వచ్చినాయి. కేకే మహేందర్ రెడ్డికి 59,557 ఓట్లు వచ్చినాయి. ఇక రాణి రుద్రమారెడ్డికి 18,000 ఓట్లు పడ్డాయి. పిట్టల భూమేష్కు 7,585 ఓట్లు పడ్డాయి. నోటాకి 842 ఓట్లు పడ్డాయి. వీళ్ళ ఓట్ల సంఖ్య చాలా తక్కువ. పోటీ చేసినటువంటి ప్రధాన అభ్యర్థి తారక రామారావు వాళ్ళకు 2,000 ఓట్ల కంటే ఎక్కువ లేవాడా. కేకే మహేందర్ రెడ్డి వాళ్ళకు దాదాపు ఎంత 16,000 ఓట్ల కంటే ఎక్కువ లేవు. ఇక జెడ్పీటీసీల రిప్రజెంటేషన్ని ఒకసారి చూద్దాం. ఎల్లారెడ్డిపేట అన్రిజర్వ్డ్ అయితే ఓసీ వెలమకి ఇచ్చిరు. అక్కడ గంభీరావుపేట అన్రిజర్వ్డ్ అయితే బీసీ మున్నూరు కాపుకి ఇచ్చిరు. ముస్తాబాద్ ఎస్సీ అయితే ఎస్సీ మాలకి ఇచ్చిరు. తంగలపల్లి ఓసీ అయితే ఓసీ రెడ్డికి ఇచ్చిరు. వీర్నపల్లి ఎస్టీ అయితే ఎస్టీకి ఇచ్చిరు. ఇక్కడ అత్యధిక శాతం జెడ్పీటీసీలను అప్పర్ క్యాస్ట్ ఎత్తుకుపోయింది. 64.81%. ఇక్కడ పద్మశాలి బిడ్డకు ఒక్కట్లేదు. మళ్ళీ 64.81% ఉన్నటువంటి బీసీలు ఒక్కరు జెడ్పీటీసీ అయితే 7.45% ఉన్న ఓసీలు 2 జెడ్పీటీసీ లేరు. ఇది సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు బీసీల పట్ల గౌరవము సొల్లు అంతా గారుస్తున్నటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీ ఏదైతే ఉందో, ఇప్పుడు బీసీలకు ఇక్కడ జాగెందుకు లేదు మీ నియోజకవర్గాల్లో, అది సమాధానం చెప్పాలి. ఇది బీసీలకు సంబంధించినటువంటి అంశం అయితే. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,